ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 23వ భాగం 1-9-25 కృష్ణుడు చేసిన కంస వధ గురించి. రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడు పూతనను సంహరించాడు. బక, ధేనుక, వత్సక, ప్రళంబులు అయిపోయారు. గోవర్ధన పర్వతాన్ని ధరించిన వార్త కంసుడికి చేరింది. తన చావు మూడిందనుకున్నాడు. ప్రళంబో నిగతస్థేన తథా గోవర్ధనోద్ధృత శ్రుత్వై తత్కర్మ కంసస్తు మేనే మరణం ఆత్మన అనుకున్నాడు. కృష్ణుడు మహాబలశాలి అయిన కేసిని మట్టి పెట్టాడనే దుర్వార్త తెలవడంతో కంసుడు కంగారు పడ్డాడు. ధనుర్యాగం వంకతో బలరామ కృష్ణుడు ఆహ్వానించి ముందిద్దామనుకున్నాడు. అక్కులుడితో ఆహ్వానం పంపాడు. రథారూఢులై బలరామకృష్ణుడు కంసుడి సన్నిధి చేరారు. ధనుస్సులు విరిచారు. రాజకం అనేటువంటి ఏనుగుని సంహరించారు. చాణూర ముష్టికులను మర్దించారు. శల తోషకులను మట్టి కరిపించారు. చివరికి కంసుణ్ణి జుట్టు పట్టి ఈడ్చి శ్రీకృష్ణుడు సంహరించాడు. దేవకీ వసుదేవుల చెర విడిపించాడు. ఉగ్రసేనుడికి రాజ్యం అప్పగించాడు. వసుదేవుడు బలరామకృష్ణులకు ఉపనయనం చేసి సాందీపుడి ఆశ్రమానికి విద్యాభ్యాసం కోసం పంపాడు. అక్కడ వాళ్ళిద్దరూ సకల విద్యలు నేర్చి మధురకు మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పటికి 12 ఏళ్ల వయస్సు వాడు. మగధాధీసుడైన జరాసంధుడు కంసుడికి మామగారు పిల్లనిచ్చిన సేనా సమేతుడై మధురపైకి దండెత్తొచ్చాడు. మొత్తం 17 సార్లు విజయం సాధించలేకపోయాడు. చివరికి కాలయవనుడిని ప్రేరేపించి అఖండ సైన్యంతో దండయాత్రకు పంపారు. యవనుడు తరలి వస్తున్న వార్త తెలిసిన కృష్ణుడు యదువీరులతో సమాలోచనలు జరిపారు. మనం మధురా పట్టణానికి ఎప్పుడూ శత్రు భయం ఉంటుంది. ఇప్పుడు యవనుడు దండెత్తొస్తున్నాడు. ఏం చేద్దామో చెప్పండి. ప్రాణాలను కాపాడుకోవడం అవసరం. సుఖంగా ఉంటానంటే పర్వతం దగ్గర సముద్రం ఒడ్డునో నివసించాలన్నారు. శత్రు భయం ఉండని చోటు వెతుక్కోమన్నారు పండిత్. అందుకే విష్ణుమూర్తి సముద్రంలో మకాం పెట్టారు. శేషశయ్య మీద హాయిగా గుర్రుబెట్టి నిద్రపోతున్నాడు. శివుడేమో కైలాసం ఎక్కి కూర్చున్నాడు చలికి వణుకుతూ. అంచేత మనం కూడా అటువంటి చోటేదైనా చూసుకుందాం. శత్రు స్థాపితమైన ఈ మధురను అంటే శత్రువుల చేత ఎప్పటికప్పుడు యుద్ధంకి వస్తున్నటువంటి ఈ మధుర నగరాన్ని వదిలేరు. ద్వారవతికి తరలిపోదు. అది చాలా అందంగా ఉంటుందని, రైవతకాద్రికి చేరువలో సముద్రం ఒడ్డున మనోహరంగా ఉంటుందని గరుత్మంతుడు చెప్పు. కృష్ణుడి సూచన యాదవులంతా ఒప్పుకున్నారు. సామాన్లు శకటాలపై బళ్లపై సర్దుకొని ఊరు ఖాళీ చేసి వెళ్ళారు. రామకృష్ణుడు ముందు నడవగా ప్రయాణం సాగుతోంది. కొన్ని రోజులకు ద్వారవతి చేరుకున్నారు. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని స్థిరపడ్డారు. రామకృష్ణులిద్దరూ మధురకు తిరిగి వచ్చారు. ఆ నిర్జన పట్టణంలో ఉంటున్నారు. ఒక రోజున కాలయవనుడు దండెత్తొచ్చారు. కృష్ణుడు పాదచారి అయి పొరద్వారం దాటి ఎదురు వెళ్ళాడు. యవనుడిని చూసి బిగ్గరగా నవ్వి ముందుకు సాగిపోయాడు. యవనుడు పాదచారై వెంట పడ్డాడు. మధుసూదనుడు నడకలో వేగం పెంచాడు. మహాబలశాలి రాజర్షి అయిన ముచుకుందుడు నిద్రపోతున్న చోటికి చేరాడు. యవనుడు వెంట రావడాన్ని గమనించి చటుక్కున తానక్కడ అదృశ్యమై వాడు వచ్చి ముచుకుందుణ్ణి మధుసూదనుడనుకుని కాలితో బలం కొద్దీ తన్నాడు. రాజర్షికి మెలకువ వచ్చి క్రోధ తామ్రాక్షుడై యవనుడి క్షణంలో భస్మం చేసి అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ముచుకుందుడు నమస్కరించి అరణ్యాలోకి వెళ్ళాడు. కృష్ణుడు బలరాముణ్ణి కలుపుకొని ద్వారకకి చేరాడు. ఉగ్రసేనుడు తమ రాజుగా యాదవులంతా సుఖంగా కాలం గడుపుతారు. ప్రద్యుమ్న అపహర కృష్ణుడు శిశుపాదుడి బారు నుంచి తప్పించి
రుక్మిణీదేవిని అపహరించి తెచ్చి రాక్షస వివాహం చేసుకున్నారు. ఆ పైన క్రమంగా జాంబవతి, సత్యభామ, మిత్రవింద, కాళింది, లక్షణ, భద్ర, నాగ్నజితి అనే కన్యలను కూడా పెళ్ళాడు. హస్తమహిషలతో ఆనందంగా అనుభవిస్తున్నాడు. రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు అత్యంత సుందరాకారుడు జన్మించి జాతకర్మాదులయ్యాయి. ఒకనాడు శంబరాసురుడు మాయా రూపంలో వచ్చి పురిటింటి నుంచి బాల ప్రద్యుమ్నుడిని అపహరించి కొని తీసుకుపోయాడు. తన పట్టణానికి ఎత్తుకుపోయి మాయావతికి సమర్పించి వాసుదేవుడు పుత్రశోకంతో విలవిలలాడాడు. మనస్సులో జగన్మాతను శరణు వేడుకొని వృత్రాసురాది మహారాక్షసులను సంహరించిన యోగ మాయను స్తుతించి, పరాశక్తి, పూర్వజన్మలో నా తపస్సులను నువ్వు మెచ్చావు. నారాయణుడి ధర్ముడి కుమారుడు బదరికాశ్రమంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసి నీ అనుగ్రహం సంపాదించాను. మరిచిపోయావా తల్లి? ఇవాళ పురిటి నుంచి ఎవడో నా బిడ్డను అపహరించి తీసుకుపోయాడు. దుర్బుద్ధితో తీసుకుపోయారు. వేళాకోళానికో తెలియదు. నా అహంకారం మీద మాత్రం దెబ్బ వేసి, అమ్మా, నీ భక్తుడికి ఇలా అవమానం జరిగితే నీకు అప్రతిష్ట కాదా? ద్వారకా పట్టణం ఒక మహాదుర్గం. కట్టుదిట్టమైన కాపలా ఉంది. ఇందులో నేనుంటున్న ఇల్లు మధ్య భాగం. ఆ ఇంట్లో అంతఃపురం మరీ లోపల. అందులో పురిటి గది ఇంకా దుష్ప్రవేశ. అయినా ఎవడో ఎలాగో వచ్చి బాలుణ్ణెత్తుకుపోయా. ఎంత దురదృష్టం! నేను నగరంలోనే ఉన్నా, ఎక్కడికి పోలా. ఎదువేరుడు కాపలా కాస్తూనే ఉన్నా. అయినా అపహరణ జరిగి ఈ మాయను ఛేదించగలిగిన శక్తి నీకు మాత్రమే. అమ్మా, నీ చరితం దొరవగాహం, అతి నిగూఢం. అన్నీ తెలుసుననుకుంటున్న నాకే ఏం తెలియదు. ఇక సాధారణ దేహధారణ సంగతి చెప్పాలా? తల్లి, నా బిడ్డ ఏమైపోయా? ఎక్కడికి పోయాడు? ఇదంతా నువ్వు కల్పించిన మాయ తెర. దయచేసి తెర తొలగించి. నీ లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. దేవకీ గర్భం నుంచి బలరాముణ్ణి హరించి రోమిణి గర్భంలో ప్రవేశపెట్టావు. తల్లి ఒడి నుంచి నన్ను అపహరించి యశోదమ్మ పొత్తిలిలో పడుకోబెట్టావు. జగన్మాత, నీ మాయాశక్తి అపారం. త్రిగుణాత్మకంగా జగత్తును సృష్టిస్తావు, పాలిస్తావు, ఉపసంహరిస్తావు. ఇది నీ ఒక నిత్య క్రీడ. సంసారులకు పుత్రోత్సాహాన్ని కల్పిస్తావు. పుత్ర విరహాన్ని రుచి చూపిస్తావు. మా సుఖ దుఃఖాలతో నువ్వు క్రీడిస్తావు, వినోదిస్తావు. అంతేకాకపోతే నాకు ఈ పుత్ర విరహమేమిటి తల్లి? ఉత్పాద్య పుత్రజననం ప్రభవం ప్రమోదం దత్వా పునర్విరహజం కిల దుఃఖభార త్వం క్రీడతే సులలితై కలుతైర్విహారై. ఓ చేత్ కథం మమ సుతాప్తి అతిర్యుధాస్య. ప్రద్యుమ్నుండి రుక్మిణి బోలున ఏడుస్తో నేను సన్నిధిలో ఉండి ఓదార్చలేకపోతున్నా. హే లలితే, మా దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా? దుఃఖితులకు, భవరోగ పీడితులకు దిక్కు నువ్వే కదా. మా దుఃఖాన్ని మాపు. ఏ సంసారికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలకు పరసీమ కదా. అలాంటి సుఖాన్ని నాకు అందించినట్టే అందించి ఎందుకు దూరం చేశావమ్మా? నా గుండె పగిలిపోయింది. అమ్మా, దారి నువ్వే చూప. నీకు సంతృప్తికరంగా యజ్ఞం చేస్తా, వ్రతం చేస్తా, పూజలు జరుపుతా. నా పుత్రుణ్ణి నాకు దక్కి. కృష్ణుడి ప్రార్థనకు ఆది పరాశక్తి ప్రత్యక్షమయ్యింది, ఓదార్చింది. జనార్దన, దుఃఖిత. ఒక పురాతన శాపం కారణంగా శంబరుడు తన యోగశక్తితో నీ పుత్రుణ్ణి అపహరించాడు. 16 వచ్చేసరికి ప్రద్యుమ్నుడు తన బలంతో ఆ రాక్షసంహారం చేసి నిన్ను కలుసుకుంటాడు, సందేహించు. ఇది నా అనుగ్రహం అని చెప్పి జగన్మాత అదృశ్యమైంది. కృష్ణుడు రుక్మిణి ఓరడిల్ల. 24వ అధ్యాయంలో 62 శ్లోకాల భావం. జనమేజయుడికి ఇక్కడ ఒక అనుమానం వచ్చి వ్యాసుని అడిగాడు, మహర్షి, వైష్ణవాంశ సంభూతుడైన కృష్ణుడికి దుఃఖమేమిటయ్యా?
సూతికా గృహం నుంచి బాలుడెవడో ఎత్తుకుపోవడమే, తెలుసుకోలేకపోవడం, అడ్డుకోలేకపోవడం. అంతరక్షణ ఉన్న ప్రసూతి గృహం నుంచి ఆ శంబరుడు ఎలా అపహరించగలిగాడు? ఇదంతా నువ్వు చెప్తుంటే నాకేమిటో ఆశ్చర్యంగా ఉంది. కొంచెం వివరించిన సందేహాలు తీర్చు అంటే వ్యాసుడు అంటున్నాడు. మానుష జన్మలో మానుష లక్షణాలే ఎవరికైనా. జనమేజయ మాయాశక్తి చాలా బలమైన మానవుల బుద్ధిని దారుణంగా మోసగిస్తుంది. అది శాంభవీ విద్య. మానవ జన్మ ఎత్తిన తరువాత ఎంతటి మధుసూదనుడైన మానవ లక్షణాలు తప్పు. పూర్వజన్మలో దేవతల దానవుల అనేది అప్రధానం. మానుష జన్మ మానుష లక్షణాలు తప్పు. మానుషం జన్మ సంప్రాప్య గుణా సర్వేపి మానుషా భవంతి దేహజా కామం న దేవా న అసురాస్తత్. ఆకలి, దప్పిక, నిద్ర, భయం, వ్యామోహం, శోకం, సంశయం, హర్షం, అభిమానం, వార్ధకం, మరణం, అజ్ఞానం, గ్లాని, అప్రీతి, ఈర్ష్య, అసూయ, మదం, శ్రమ ఇవన్నీ మానవ దేహ ధరించిన వాళ్ళకి తప్పని గుణాలు. అలాగే రాముడు కూడా తన పట్టాభిషేకం భంగమవుతుందని కానీ, బంగారు మృగం ఉండదని కానీ, సీతాదేవి అపహరింపబడుతుందని కానీ, జటాయు చనిపోతాడని కానీ ముందుగా తెలుసుకోలేకపోయి, అలాగే దశరథ మరణాన్ని కూడా అర్జుడిలా అడవి తిరిగాడు. జానకి జాడ తెలుసుకోలేకపోయా. వానరుల సహాయం కోరా. వాళ్లే సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి చెప్పారు. సముద్రానికి సేతువు కట్టారు. రావణ సైన్యంతో ఘోర యుద్ధం చేశారు. యుద్ధంలో రాముడు నాగపాశబద్ధుడయ్యాడు. తెలుసుగా గరుత్మంతుడు వచ్చి విడిపించాల్సి వచ్చి, సరే చెట్ట చివరికి రావణుణ్ణి సంహరించాడనుకో, అది వేరే. తాను జనార్దనుడై ఉండి సీతాదేవి సౌశల్యాన్ని గ్రహించలేకపోయాడు. అగ్ని పరీక్ష పెట్టాడు. పోనీ అంటే మరి కొన్నాళ్ళకి లోకాపవాదానికి భయపడి పట్టమహిషిని నిండు గర్భవతిని అడవులకు పంపేశారు. అక్కడ కుశలవులు జన్మించారు. అది తెలుసుకోలేకపోయారు. వాల్మీకి తెలియ చెప్పాల్సి వచ్చి చివరికి సీతాదేవి పాతాళానికి వెళ్ళిపోవడం కూడా రాముడికి ఏం తెలియదు. ఉళ్ళు తెలియని ఆ కోపలు సోదరులపై విరుచుకుపడి తనకు కాలం ఆసన్నమైన సంగతి మాత్రం తెలుసుకోగలిగాడా? అది లేదు. మానుష దేహాన్ని ఆశ్రయించాడు కాబట్టి అన్ని మానుష చేష్టలే ఆచరించి. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంతే. కంసుడికి భయపడి గోకులం చేరాడు. జరాసంధుడికి భయపడి ద్వారావతి చేరాడు. రుక్మిణీ హరణం ఒక రకంగా అధర్మమే. శిశుపాలుడికి ఇవ్వాలని కదా వాళ్ళ పెద్దల నిర్ణయం. ప్రద్యుమ్నుడు జన్మించాడని ఆనందపడ్డాడు. శంబరుడు అపహరించాడని దుఃఖించాడు. సత్యభామ కోరిక తీర్చడం కోసం భార్యా విధేయుడై ఇంద్రుడి మీదికి దండెత్తి పారిజాతాన్ని దొంగతనంగా లాక్కొచ్చేశాడు. పుణ్యకపటం ప్రేరితో సత్యభామ కృష్ణుణ్ణి చెట్టు కట్టేసి నారదుడికి దానంగా ఇచ్చే ధారపోసి బంగారం ఇచ్చి విడిపించుకొని ఎంతటి స్త్రీ లోలుడో ఇక్కడ అనిపిస్తారు. కృష్ణుడి శివదీక్ష. శ్రీ రుక్మిణీ ప్రభృతుడు ప్రద్యుమ్నులు ప్రద్యుమ్నాథులు జన్మించారు. కానీ జాంబవతికి కడుపు పండదు. దీనురాలై ఆచిస్తే కృష్ణుడు పుత్రకామి అయి 6 నెలలు ఉగ్ర తపస్సు చేసి శివభక్తుడైన ఉపమంజుడు అనే ముని ఆశ్రయించి పాశుపత దీక్ష తీసుకున్నాడు. ముండి దండి అయ్యా అంటే బోడిగుండు కట్టుకున్నాడు, చేయించుకున్నాడు. దండం ధరించాడు. దండి ముండి దండి అంటే మొదటి 4 రోజులు కేవలం పళ్ళు ఫలహాలే భుజించి శివధ్యానపరుడై శివమంత్రం జపించి 2వ నెలలో జలమే ఆహారంగా ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసి 3వ నెలలో వాయుభక్షణ మాత్రమే చేసి కాలి బొటని వేల మీద నిలబడి శివమంత్రం జపించి చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యా. యదునందన కామపూరాలో నన్ను దర్శించిన భక్తుడి
కామశేషం ఉండటానికి వీలే. ఏం కావాలో కోరుకోవాలి. దదామి వాంఛితాన్ కామాన్ బ్రూహి యాదవనందన మయి దృష్టే కామపూరే కామశేషో న సంభవేత్. కృష్ణుడికి శంకరుడి పాదాలకి సాష్టాంగపడి లేచి మేఘ గంభీర స్వరంతో స్తుతించారు. దేవదేవ జగన్నాథ సర్వభూతార్తి నాశన విశ్వయూని సురారిఘ్న నమ త్రైలోక్యదాకారక. దేవదేవ జగన్నాథ సర్వప్రాణికోటికి ఆర్తి తీర్చేవాడ విశ్వకారణ రాక్షస సంహారక త్రైలోక్యకారక నమో నమః నమో నమః. నీలకంఠ త్రిశూలధారి పార్వతీ వల్లభ దక్షాధ్వర ధ్వంసక నీ దర్శనంతో ధన్యుణ్ణయ్య. నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ ఫలమై. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయ్యానయ్యా. ఈ శ్రీమయ పాశాలతో బద్ధుణ్ణయ్యా. రక్షణ కోరి నిన్ను శరణు కోరుతున్న ముక్కంటి ఈ మానవ జన్మ ఎత్తి ఎంతో దుఃఖితుణ్ణయ్యా, భీతుడినయ్యాను. మళ్ళీ నువ్వే దిక్కు, నువ్వే శరణు. త్రాహి మాం త్రాహి త్రాహి మామ. మన్మథ అంతగా గర్భవాసంలో మహాదుఃఖం అనుభవించ. పుట్టిన వెంటనే కంసభయంతో గోకులానికి పారిపోయా. గోధూళితో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను. అలా గడిచిపోయింది నా బాల్యమంతా. ఒక మ్లేచ్ఛరాజుకు యవనుడు భయపడి ద్వారక్క చేర. తాతా తండ్రుల కాలం నాటి మధురా పట్టణాన్ని వదిల. యయాతి శాపానికి భయపడి ధర్మరక్షాపరుడనై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడినై కాలక్షేపం చేస్తాను. శంభో, సంసార దుఃఖసాగరం తెలిసి అదే చేస్తున్న స్త్రీవధుడనే పారతంత్రం అనుభవిస్తున్న మోక్ష చింతన అనేది లేకుండా పోయి. ఇదిగో ఈ తపస్సు కూడా సంసారమే కాదు. రుక్మిణి ప్రద్యుమ్నుడు జన్మించాడని జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సు చెయ్యమని పుత్రార్థినై సకామంగా తపస్సు చేసి, దేవేశ నిజం చెప్తున్నా, ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా మోక్షప్రదుడై నిన్ను ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకొని ఒక తుచ్చం అశాశ్వతమైన వరాన్ని ఎవడైనా కోరుకుంటాడా? నేను కోరుతానా? ఎంత మూర్ఖుణ్ణో చూసుకో. కస్వామారాధ్య దేవేశం ముక్తిదం భక్తవత్సలం ప్రసన్నం యాచతే మూఢ ఫలం తుచ్చం వినాశయత్. ప్రభు మాయా విమూఢాత్ముడనైనై పుత్ర సుఖం కోస్తున్నా. నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి, కానీ కామిని ప్రేరితుడనై నేను కోరుతా. సంసారం దుఃఖ సాధనమని తెలుసు, అనిత్యమని, ధర్మ వినాశనమని తెలుసు. అయినా నాకు విరతి లేదు, విముక్తి లేదు. శాపం వద్ద ఈ భూలోకంలో ఇలా పుట్టా. మాయాపాశబద్ధుడనై దుఃఖాలు అనుభవిస్తాను. బహుశా అందుకే జన్మించానేమో. శాపాన్ నారాయణాంశోహం జాతోస్మిన్ స్థితిమండలి భోక్తుం బహుతరం దుఃఖం మాయాపాశేన యంత్రిత. గోవిందుడు తన వేదన విన్నవించాడు. మహేశుడు అనునయంగా బదులు పలికి, కృష్ణా, నీకు చాలామంది పుత్రుడు పడతారయ్యా. 16,050 మంది నీకు భార్యలవుతారు. వాళ్ళు ఒక్కొక్కరికి 10 మంది మహాబలశాలులు పుత్రుడు జన్మిస్తారు. అప్పుడు పార్వతీదేవి కల్పించుకొని, జనార్దన, నువ్వు ఈ లోకంలో ఈ గృహస్థాశ్రమంలో ఒక 100 ఏళ్ళు ఉంటావు. ఆ పైన బ్రాహ్మణ శాపం వల్ల, గాంధారీ శాపం వల్ల నీ వంశమంతా నశించిపోతుంది. శాపమోహితులై నీ పుత్రుడు పరస్పరం చంపుకుంటా. నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు విడిచిపెట్టి దేవలోకం చేస్తా. జరగాల్సింది జరుగుతుంది, ఇందులో దుఃఖించాల్సింది ఏం లేదు. అవశ్య భవితవ్యాలను ప్రతిక్రియలుండవు. నువ్వు అవతారం చాలించిన తర్వాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం మూలం గొంగల దోపిడీ గురవు. ఇదంతా జరగాల్సిందే అని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు అంతర్ధానం. కృష్ణుడు సంతృప్తి చెంది
ఉపమంజుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారపతి చేరాడు. అప్పుడు జనమేజయ బ్రహ్మాది దేవనాయకులు కూడా మహామాయా కల్లోలానికి అతీతులేం కారు. మాయాశక్తి చేతిలో కీలుబొమ్మ. పూర్వ కర్మల బట్టి సకల జీవులను ఈ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది. అది పరబ్రహ్మ స్వరూపం. ఒకరి పట్ల వైషమ్యం కానీ కాఠిన్యం కానీ ఉండదు. జీవమోక్షం కోసమే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ మాయాశక్తి లేకపోతే చరాచర జగత్తు లేదు, వట్టి జడంగా ఉండిపోయే. అందుకే జగజ్జనని కరుణించి జీవకోటినంతటి ఎప్పుడూ ఇలా ప్రేరేపిస్తూ ఉంటుంది. అంచేత అందరూ మోహ వివసులు కావాలి, లేకపోతే చైతన్యమే లేదు. సురాసురులంతా మాయకు లొంగినవాడు, మాయ అధీనుడే. స్వతంత్రురాలు ఆ ఒక్క మాయాదేవి మాత్రం. అందుకని సర్వాత్మన ఆ జగదీశ్వరుని సమర్చించాలి. ఈ ముల్లోకాల్లో అంతకు మించిన శక్తి మీ లేదు. ఆ పరాశక్తి పదాలను అర్చించడం, స్మరించడం జన్మకు సాకు. దేవి సమర్చన చెయ్యని వంశంలో జన్మించడం దురదృష్టం. అటువంటి జన్మ ఎవరికీ కలగకూడదు. నేనే దేవి, ఇతరుణ్ణి కాదు, నేనే బ్రహ్మన్, అంచేత నాకు దుఃఖం లేదు అని అభేద భావంతో నిరంతరం జగదంబను ధ్యానించాలి. గురుముఖద ఈ వేదాంత భావన నేర్చుకొని అలవరుచుకొని ఏకాగ్ర చిత్తంతో ఆత్మనిరూపిణి ధ్యానించ. అప్పుడే కర్మ విముక్తి. శ్వేతాశ్వరాది మహర్షి నిర్మల హృదయ ఆత్మస్వరూపిణి తెలుసుకొని భవబంధ విముక్తులై భార్యా సమేతులై త్రిమూర్తి ఎప్పుడూ ఈ సత్యనానంద రూపిణి సేవిస్తూనే ఉంటా. జనమేజయ, నువ్వు అడిగిందల్లా చెప్పా. బహుశా నీ వేదన భవతాపం తీరిందనుకుంటూ ఇంకా ఏం వినాలనుకుంటున్నావు అడిగితే చెబుతా. శౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పిందంతా మీకు మళ్ళా వాయించేశా. ఏమైనా సందేహాలుంటే అడగండి అన్నాడు సూతుడు. 25వ అధ్యాయంలో 83 శ్లోకాల భావం ఇదంతా. చతుర్థ స్కంధం అయిపోయింది. పంచమ స్కంధంలోకి వచ్చి సూత మహర్షి దివ్యము సర్వపాప వినాశము అయిన శ్రీకృష్ణ చరిత వింటున్నాం. చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక చిన్న అనుమానం, నువ్వే చెప్పాలి. కృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా, అతడు మరి శివుణ్ణి ఆరాధించడమేమిటి? పార్వతీదేవి వరమివ్వడమేమిటి? పార్వతీదేవి జగన్మాతకు అంశ అవతారం కదా, శివుడు అంతే కదా. మరి వీళ్ళిద్దరినీ శ్రీకృష్ణుడు ఉపాసించడం ఏమిటో నాకేమీ అర్థం కావట్లేదయ్యా. అందరూ శౌనకాది మహాముడు అని అడిగితే సూదుడు చెప్తాడు, మహామునులారా, మీ సందేహానికి సమాధానం ఉంది. వ్యాసుడు నాకు చెప్పగా నేను మీకు చెప్తాను, వినండి. జనమేజయుడికి కూడా ఇలాంటి సందేహమే కలిగి, మేధావి కదా, మా గురువు గారిని అడిగాడు, అది చెబితేనే మీ సందేహం తీరిపోతుంది. అంటే గురువుగారుడు వ్యాస మహర్షి కృష్ణుడు శివుణ్ణి ఆరాధించడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. తాను స్వయంగా సర్వేశ్వరుడై సర్వసిద్ధిప్రదుడై సాధారణ మానవుడిలా మరొక దేవుణ్ణి ఉపాసించడం ఏమిటండి? ఘోర నియమాలతో తపస్సు చేయటమే వింతగా లేదా అన్నాడు జనమేజయుడు. వ్యాసుడు ఇలా సమాధానం చెప్పాడు, జనమేజయ, నువ్వన్నది నిజమే. కృష్ణుడు నిజంగా జనార్దనుడే, సర్వకార్యనిర్వహణ సమర్థుడే. కానీ మానుష రూపం ధరించాడు కదా, అందుకని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలే ఆచరించి పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, బ్రాహ్మణులను సత్కరించడం, దేవతారాధన ఇవి గృహస్థాశ్రమ ధర్మం. అలాగే దుఃఖపడసిన విషయాల్లో దుఃఖపడడం, సంతోషించే సమయాల్లో సంతోషించడం, రకరకాల అపవాదాలకు తలొగ్గి బాధపడడం, స్త్రీలతో కామ ఉపభోగాలు అనుభవించడం, సమయానుకూలంగా విజృంభించే అరిషడ్వర్గాలకు లోనవ్వడం, ఇవన్నీ గృహస్థు గుణాలు. గుణమయ శరీరం ధరించి
గుణాతీతంగా ఉండటం అసంభవం. సౌబడి శాపం వల్ల యాదవ వినాశం, బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి. తెలిసి వీటిని తప్పించుకోగలిగాడా? కృష్ణ పత్నులు దొంగ దోచుకున్న అర్జునుడు సన్నిధిలోనే ఉన్నాడు, మహావీరుడు కదా. బాణాలు వేసి ఆపత్తుగా అలా ప్రత్యుమ్న అపహరణాన్ని కృష్ణుడు నిరోధించగలిగాడా? అసలు తెలుసుకోగలిగాడా? అంచేత మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మానుష దేహం ధరించిన మానుష లక్షణాలే ఉన్నాయి అంతే. కాబట్టి నారాయణాంశజుడైన మానవుడే శివుణ్ణి ఆరాధించటంలో తప్పు ఆశ్చర్యం లేవు. ఆ శివుడు సర్వేశ్వరుడు, విష్ణుమూర్తికి కూడా కారణభూత్, సుషుప్త్యాస్థాననాథ్. విష్ణువుకే పూజనీయుడైన విష్ణువంశజుడైన కృష్ణాదుల పూజనీయుడు కాకుండా ఎలా ఉంటాడయ్యా అని అనుమానం ఏమిటో నాకు అర్థం. ఓంకారంలో మహేష్, అకారం బ్రహ్మస్వరూప్, ఉకారం హరిస్వరూప్, మకారం రుద్రస్వరూప్, మహేశ్వరి అర్ధమాత్, అది ప్రణవం. వీటిలో ఉత్తరోత్తర బలీయమని బుధుడు నిర్ణయించారు. అంచేత ఆది పరాశక్తి సర్వ ఉత్కృష్ట. శాస్త్ర నిష్కర్ష అలా చెప్పి, అంటే శాస్త్రం నిర్దిష్టంగా అకారో భగవాన్ బ్రహ్మ, ఉకారః స్యాద్ధరి స్వయం, మకారో భగవాన్ రుద్రో వ్యర్థమాత్రా మహేశ్వర్. ఉత్తరోత్తర భావేన ఉత్తమత్వం స్మృతం బుధై. అతః సర్వేషు శాస్త్రేషు దేవీ సర్వోత్తమా స్మృతా. జగన్మాత అర్ధమాత్రగా అనుచార్యగా ఉన్నప్పటికీ సర్వ ఉత్కృష్టురాలు. తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మ కన్నా విష్ణువు కంటే శివుడు అధికుడు. అంచేత కృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో అనుమానం సందేహం పడక్క. జనమేజయ, వరదానం కోసమని బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఆవిర్భవించిన రుద్రుడు ఇంకొకడున్నాడు. ఈ రెండవ రుద్రుడు మూల రుద్రుడి అంశ అవతారం. అతడి అందరికీ పూజ్యుడని పెద్దలు చెబుతుంటే ఇక మామూలు రుద్రుడి పూజించడం గురించి వేరే చెప్పాలా నాయన? ఇంతకీ రుద్రుడికి ఈ ఉత్తమత్వం ఎలా వచ్చిందంటే దేవీ సాన్నిధ్యం. దేవీ తత్వస్య సాన్నిధ్యాత్ ఉత్తమత్వం స్మృతం శివే. అహంకారమే అసలైన బంధం. యోగమాయా ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణు ప్రతి యుగంలో అవతారాలు ధరిస్తూనే ఉంటారు. ఇందులో విచారించాల్సిందేం లేదు. ఆది పరాశక్తి తన కనుబొమ్మలు కదిలిస్తే చాలు విశ్వ సృష్టి జరు, రక్షణ జరు, సంహరణం జరు. త్రిమూర్తులకు లయ అవతారాలు నియమించేది ఆమె. సూతిగా గృహంగా మారిన కారాగృహం నుంచి కృష్ణుడి తప్పి గొల్లపల్లెకు చేర్చిందామె. ద్వారకా నిర్మాణం చేయించిందామె. 16,058 మంది అందగత్తెలు తన కళాంశాలతో సృష్టి శ్రీకృష్ణుతో వివాహం చేయించిందెవరు? వాళ్ళ విలాసాలకు అతన్ని దాసుణ్ణి చేసింది ఆమె. అంతా ఆది పరాశక్తే. ఎంతటి పురుషుడైన లోహపాశాల్లో బంధించడానికి ఒక్క విలాసవది చాలు. ఈయనకి 16,058 మంది ఉన్నారు. పంజరంలో చిలకలా బందీ అయిపోయారు. ఏకాభిబంధన విధౌ యువతీ సమర్థ పుంసో యథా సుదృఢ లోహమయం తుదామ. కిం నామ షోడశసహస్రశతార్ధకాశ్చ తం స్వీకృతం సుఖమివాతి నిబంధయంతి. సత్యభామ కోరిక తీర్చడానికి పారిజాతం దొంగిలించారు. బల ప్రదర్శనతో శిశుపాలాదులను తరుముగొట్టి రుక్మిణిని రాక్షస వివాహం చేసుకుని పనులన్నిటికీ మూల కారణం అహంకారం. అదే శుభ అశుభ కర్మలు చేయిస్తుంది. ఈ స్థావర జంగమాత్మక సృష్టికంతటికి అహంకారమే కాదు. బ్రహ్మదేవుడు కానీ విష్ణువు కానీ అహంకారాన్ని విడిచిపెడితేనే విముక్తి.
లేదంటే సంసార కర్మలో పడి అలా కొట్టుకోవాలి. అహంకారం నుంచి విముక్తుడు వాడు అసలైన విముక్తి. అహంకార బద్ధుడు బద్ధుడు. ధనము, గృహము, సంతానం, సోదరులు, ఇల్లాలు నీవి నిజానికి పెద్ద బంధనాలు కావు. ప్రాణి కోటికి అహంకారం ఒక్కడే అసలైన బంధం. నా నారీన ధనంగేగన్న పుత్రాన సహోదర బంధనం ప్రాణినాం రాజన్ అహంకారస్తు బంధక. నేనే కర్త, ఈ పని నేనే చేశాను, నేనే పూర్తుగాని, ఇంకా అలా చేస్తా ఇలా చేస్తా అని మీసాలు మెలేస్తే మానవుడు తాను బంధించుకున్నట్లే. కారణం లేకుండా కార్యం పుట్ట. అహంకారమే అన్నిటికీ ఆది కాదు. మట్టి ముద్ద లేనిది కొండ రాదు. అహంకారం లేనిదే ఏ కార్యం జరగదు. విష్ణుమూర్తి జగద్రక్షణ చేస్తున్నాడంటే అహంకారం కాదు. లేకపోతే అంతగా చింతామగ్నుడు ఎందుకు అవుతాడు? అవతార ప్రవాహంలో ఎందుకు మునిగిపోతాడు? అహంకారం నుంచి మోహం పుడుతుంది. మోహం వల్ల సంసారం ఏర్పడు. అహంకారం లేకపోతే మోహం లేదు, సంసారం. మోహమూలమహంకార సంసారస్తత్సముద్భవ అహంకార విహీనానాం న మోహో న సంస్కృతి. సప్తరజస్తమో గుణాలు, సత్వరజస్తమో గుణాలు ప్రధానంగా భాషించే విష్ణు విరించి మహేశ్వరుడు కూడా అహంకార బద్ధుడు, అస్వతంత్రుడు. విష్ణుమూర్తి తన ఇష్ట ప్రకారం అవతారాలు ధరించాలి భావించే మూఢులు చాలామంది ఉంటారు. ఎంతటి మందబుద్ధి అయిన గర్భవాస క్లేశాన్ని కోరుకుంటాడా? విద్వాంసుడైన వాడు అస్సలు కోరుకుంటాడా? అటువంటిది వాసుదేవుడు అవతారాలను ఇచ్ఛాపూర్వకంగా ధరించడమేమిటయ్యా? వైకుంఠవాసం కన్నా గర్భవాసం సుఖమా? కష్టాలు, క్లేశాలు, విచారాలు, దుఃఖాలు అనుభవించడం ఆనందదాయకమా? కాదుగా. అస్వతంత్రుడు కనుక తప్పనిసరి అవతారాలు ధరిస్తున్నా. స్వతంత్రుడైతే ధరించడు గాక మహారాజు ఈ త్రిమూర్తులే కాదు, జగత్తంతా యోగ మాయా వశం. బ్రహ్మాది స్తంభ పర్యంత మాయా తంత్రి నిబద్ధం. సాలెగూడులో సాలె పురుగులై భ్రమిస్తూనే ఉంటాయి. 1వ అధ్యాయం 5లో 54 శ్లోకాల భావం. మాయాతంత్రీ నిబద్ధాయి బ్రహ్మ విష్ణు హరాతే భ్రమంతి బంధమాయాంతి లీలయాచ ఉర్లనాభవ. వ్యాస మహర్షి యోగమాయ యోగశక్తి అంటూ ఈ ప్రసంగంలో చాలా పర్యాయ వచ్చింది. ఆ యోగీశ్వరి ప్రభావం ఏమిటో తెలుసుకోవాలని ఉంది. చరాచర జగత్తంతా యోగీశ్వరే సముత్పన్నమే అంటున్నావు, దయచేసి అదేమిటో చెప్పు అని జనమేజయుడు అడిగితే వ్యాసుడు చాలా సంబోధపడ్డాడు. జనమేజయ శాంతుడు, శ్రద్ధావంతుడు అయిన శ్రోతకు అడిగింది చెప్పని వాడు పరమ మూఢుడయ్యా. అంచేత నీకు సవిస్తరంగా చెబుతా విను. మహిషాసుర జన్మ వృత్తాంతం. పూర్వకాలంలో మహిషుడనే దైత్యుడు మేరు పర్వత శిఖరం మీద వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం అడగమన్నాడు. వాడు సంబరపడి అమరత్వం, మరణం లేని జీవితం ఇవ్వమని కోడాడు. దానికి చతుర్ముఖుడు ఉలిక్కివడి, దైత్యవీర, పుట్టింది ప్రతిదీ చావక తప్ప, గిట్టింది ప్రతిదీ పుట్టక తప్ప. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మం. ఉత్పన్నస్య ధ్రువం మృత్యు, ధ్రువం జన్మ మృతస్య సర్వధా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినాం కిల. సముద్రాలకు, పర్వతాలకు కూడా ఎప్పటికో అప్పటికి వినాశం తప్పదయ్యా. అంచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం. మరణానికి ఒక అవకాశం, ఒక స్థానం విడిచిపెట్టు.
నీ ఇష్టం ఏదైనా కోరుకో తీరుస్తానన్నారు. అయితే దేవతామహ, మగవాడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు. ఆడది నన్నేం పీకుతుంది అని అర్థం. వాడు అబలనను చంపుతుందా? అసంభవం. అంచేత అబలను నా మరణానికి ఒక అవకాశంగా, ఒక స్థానంగా వదిలిపెట్టను. మహిషాసుర, ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలో నువ్వు చస్తావు. పురుషుని వల్ల నీకు భయం లేదు, మృత్యు భయం అని వరమిచ్చి పద్మసంభవుడు బ్రహ్మ అంతర్ధానమై మహిషుడు సంబరపడిపోతూ తన రాజధాని చేరు. జనమేజయ, ఈ మహిషుడెవడయ్యా? మహిష స్వరూపం ఎలా వచ్చింది? ఇలాంటి సందేహాలు నిన్ను తొలిచేస్తూ ఉంటాయి ఈ పాట. అవును కదా, ఆ వివరాలు నువ్వు అడగకుండా నేనే చెబుతాను. దానవ వంశానికి మూల పురుషుడు ధను. అతనికి 2 కొడుకులు, రంభుడు, కరంభుడు అని వాళ్ళ పేరు. 2 భూమండలంలో ఉత్తములుగా పేరుపడి, కానీ 2కి సంతానం లేదు. ఆ దిగులుతో తపస్సు చేశారు. కరంభుడు పంచనదంలో మునిగి తపస్సు తీవ్రంగా చేశారు. రంభుడు దగ్గరలో ఉన్న సాల వృక్షం అధిరోగి అగ్నిని ఉపాసించి వీరి తపస్సులు ఇంద్రుణ్ణి భయపెట్టాయి. మొసలి రూపంలో వచ్చి కరంభుడి పాదాలు పట్టుకొని నీళ్లలోకి లాగి సంహరించేశారు. ఇది రంభుడికి తెలిసి క్రుద్ధుడయ్య తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చెయ్యాలని సంకల్పం చేసుకున్నాడు. ఎడమ చేత్తో జుట్టు పట్టుకొని కుడి చేత్తో తల నరుక్కోబోయారు. చటుక్కున అగ్నిదేవుడు హాజరయ్యారు. రంభాసుర, ఎంత మూర్ఖుడివిరా! నీ తల నువ్వే నరుక్కుంటావా? సత్యం సాధిస్తావు? ఆత్మహత్య మహాపాతకంరా పిచ్చాడా! విరమించి ఏం కావాలో కోరుకో, నేను తీరుస్తా కదా. రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని వది అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. దేవా, నా తపస్సు సంతుష్టినవైతే, నా తపస్సుకు నువ్వు సంతోషిస్తే త్రిలోక విజేతను పుత్రుడిగా అనుగ్రహించు. దేవదానవ మానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోక వందితుడు అవ్వాలి. అలాంటి పుత్రుడు కలిగేట్లు వరం ఇవ్వు అని కోరాడు. అగ్నిదేవుడు అంగీకరించి, నీ మనసు ఏ కామినిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమై రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షుడు క్రీడిస్తున్న ఒక రమణీయ ప్రదేశం చూసి అక్కడ ఒక గేదె మహిషి కనబడి ఎదకు వచ్చి కామాత్తయ్య విహరిస్తా. దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలి సంగమించాడు. ఆది గర్భవతి అయింది. దాన్ని తీసుకొని పాతాళానికి వెళ్ళి దొన్నపోతులను కాపలా పెట్టాడు. ఒక రోజున ఆ దొన్నపోతు కామాత్తయ్య ఆ రాజమహిషి గేదె వెంట పడింది. రంభుడు స్వయంగా వచ్చి ఆ దొన్నపోతును ఎదిరించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగి రంభుడి పిడిగుద్దులకు దొన్నపోతు చలించిపోతూనే తల విసిరి బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచి వాడు నేలకు ఒలిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలి తన భర్త రంభుడు మరణంతో ఆ చూడి గేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పారిపోయి యక్షులను శరణు వేడి మోహితమైన దున్నపోతు వెంటబడి వచ్చి యక్షులు గమనించారు. గేదెను కాపాడాలనుకున్నారు. యుద్ధానికి దిగారు. ఘోర యుద్ధమే జరిగింది. కడబడికి దున్నపోతు మరణించి యక్షులు ఊపిరి పీల్చుకొని గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు. రంభుడి మృతదేహానికి అగ్నికార్యం చితి పేర్చారు. కళీబలాన్ని తెచ్చి చితిపై పెట్టి నిప్పు ముట్టించారు. ఘోరంగా వస్తున్న గేదె చూడి గేదె దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగున వచ్చి చితిలో ప్రవేశం సహగమనం చేసి యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులైపోయి అంతలో చితి మంటల నుంచి మహిషుడు ఆవిర్భవి. అతనే మన మహిషాసుడు, రంభుడి కొడుకు. మహిష రాక్షస కృపాల కలై తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడై
రంభుడు కూడా పుత్రవాత్సల్యం మరో దేహాన్ని పొంది రక్త బీజుడై మహిషాసురుడికి అనుచరుడు అంతరంగికుడు అయ్యాడు. ఇది మహిషాసుర జన్మ వృత్తాంతం. మహిషాసురుడి యుద్ధ సన్నాహం. వరదర్పితుడై దర్పితుడైన మహిషుడు జగత్తునంతా వశం చేసుకున్నాడు. జగద్విజేత అనిపించుకున్నాడు. తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. నిరాటంకంగా ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. చిక్షురుడు సేనాపతిగా, తామ్రుడు కోశాధిపతిగా, అశిలోమ బిడాల భాస్కర త్రినేత్ర కాలబంధకారుడు దండనాయకులుగా మహిషుడు విజృంభించి రాజులందరినీ సామంతులుగా చేసుకొని కప్పాలు కట్టించుకొని క్షాత్రధర్మంతో ఎదిరించిన వాళ్ళ నిర్దాక్షిణ్యంగా చంపేసి బ్రాహ్మణులంతా వశమైపోయారు. యజ్ఞయాగాలు దేవతలతో పాటు సమాన భాగం సమర్పిస్తున్నారు. వాడి క్షితిమండలమంతా స్వాధీనం కావటంతో ఇప్పుడిక మహిషాసుడి దృష్టి స్వర్గం మీద పడి దాన్ని జయించాలని నిర్ణయించాడు. ఇంద్రుడి దగ్గరికి ఒక దూతను పంపారు. ఇంద్ర, స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పారిపో, లేదంటే మహిషాసుడి సేవ చెయ్యి, అతడు నిన్ను రక్షిస్తాడు. అది కాదంటావా, వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి. పూర్వకాలంలో మా దైత్యులు నిన్నెన్నోసార్లు జయించారు. ఓ అహల్యా జాల, నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ తెలుసు. నీ ఇష్టం. నీ మనస్సుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. స్వర్గం విడిచి పారిపోతావో, యుద్ధం చేస్తావో శరణుకో, నీ ఇష్టమని దూత మహిషాసురుడి సందేశం వినిపి ఇంద్రుడికి పట్టలేనంత కోపం నిగ్రహించుకున్నాడు. ముఖానికి చిరునవ్వు పూరుకున్నాడు. దూత, మీ మహిషాసురుడి మదగర్వం ఎంతటిదో అర్థమై రోగానికి చికిత్స చేస్తా, వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తా. వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు. దూతను చంపకూడదన్నారు కనుక నిన్ను వదిలిపెట్టు. మీ ప్రభువుని దండెత్తి రమ్మ. గడ్డి తినే మూర్ఖుడి మహిషం కదా, ఇంకా దాండకావరమా? వాడి కొమ్ములు వెరగొట్టి బలమైన ధనుస్సు చేయిస్తా. కొమ్ములు వచ్చాయనే విర్రవీగుతున్నాడు. రమ్మను కాండి, శృంగభంగం చేస్తా. ఇంతతో కూర్చొని ఎగరడం కాదు, దేవేంద్రుడితో యుద్ధం. ఏమనుకుంటున్నాడు? రమ్మను ప్రతి సందేశం పడు. హయారే తద్బలం జ్ఞాత తృణాదస్త్వం జడాక్వై శృంగయోస్తే కరిష్యాన్ని సుదృఢం చ సరాస. ఆ దూత మహిషుడి దగ్గరికి వెళ్ళి సారాంశం 2 మాటలు చెప్పి, దేవేంద్రుడు నిన్ను బొత్తిగా ఏం లెక్క చెయ్యదు. తన బలం, తన సైన్యం చాలా గొప్పవి, పరిపూర్ణమైనవి అనుకుంటున్నా. ఆ మూర్ఖుడు అన్న మాటలను యథాతథంగా ఎలా చెప్పను? భృత్యుడు తన ప్రభు ఎదుట ఎప్పుడు ప్రియము సత్యం పలకాలంట. ఇది నీ కేవలం ప్రియం చెప్పడం కానీ, పరుషం చెప్పడం కానీ సేవడికి శుభప్రదం కాదు. శత్రురాజు విషం కక్కిదే. భృత్యుడైన దూత ఆ మాటను తెచ్చి యథాతథంగా తన ప్రభు ఎదుట వినిపించగలడ? ఇంద్రుడన్న మాటలు అలా చెప్పడానికి నాకు నోరు రావట్లా, ధైర్యం కూడా లేదు. సత్యంచ వక్తవ్యం కదాచిచ్చుభిమిచ్చున ఇది నీతిర్మహారాజ జాగతి శుభకార్య కేవలం చేత్ప్రియం భూయాత్ కార్తే కార్యం భవిష్యత్ పరుషం చ న వక్తవ్యం కదాచిత్ శుభమిచ్చత. హేతుబద్ధంగా దూత చెప్పిన మాటలకు మహిషుడు మండిపడ్డాడు. దైత్య వీరులందరినీ పిలిపించాడు. తోక పైకెత్తి మూత్ర విసర్జన చేశాడు. లాంగూలం పృష్ఠదేశేచ కృత్వా మూత్రం పరిచ్ఛజ. అందరికీ వినిపించేట్టు అరిచాడు. దైత్యవీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధం కోరుతున్నాడు. సన్నద్ధులవ్వండి. ఆ నరాసురాధముణ్ణి జయించాలి. ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడిగిన వాడెవడూ లేడు. 1000 మంది ఇంద్రుడైనా నాకు సాటి కాదు. నిర్భయంగా ఒకంటి చేత సంహరిస్తే వీడు ఈ ఇంద్రుడు. ముక్కు మూసుకొని శాంత చిత్తుడై తపస్సు చేసుకునే మునీశ్వరుల ఎదుట మహాశూరుడు, కుటీరుడు, లంపడు,
పరదారాపహత్ అప్సరసలే వీడి బలం, తపస్సులను ధ్వంసం చేయించటమే వీడి పద. కరుడు, అల్పాయుధు, నిత్యపాపి, విశ్వాసఘాతుడు, సంధి చేసుకొని నముచి దైత్యుణ్ణి మట్టబె మోసం చేసి పొట్టబెట్టువాడు. విష్ణుమూర్తి ఒకడు, నిత్య కపటి కుహకుడు. ఎన్నెన్ని వేషాలేస్తాడు, ఎన్నెన్ని రూపాలు ధరిస్తాడు. చివరికి పంది రూపమైన వెనకాడు. హిరణ్యాక్షుణ్ణి అలాగే సంహరించి నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుణ్ణి చంపాడు. నేను ధనుపుత్రుడు, వీళ్ల కుచితాలకు కుతంత్రాలకు లొంగను. దేవతలను చస్తే నమ్మను. సుస్థా ఇంద్రుడేం చెయ్యగలడు, ఉపేంద్రుడేం చెయ్యగలడు. రణరంగంలో గిరిగిదే ఇంద్రుడైనా రుద్రుడైనా నన్నేం చెయ్యలే. అష్టదిక్పాలకులు శచీవతి తరిమి కొట్టి స్వర్గరాజ్యం చేసుకుంటా, అది పట్టేసుకుంటా. ఆ పైన మనమే యజ్ఞ హవిర్భోక్త. సోమపానం మంది, స్వర్గలోకం మనది. స్వేచ్ఛగా విహరిద్దాం. నాకున్న వరం మీకందరికీ తెలుసుగా. దేవదానవులు నన్నేమీ చెయ్యలేరు. ఏ పురుషుడు నన్ను సంహరించలేడు. ఇక ఆడది నన్నేం చేస్తుంది? దైత్య వీరులారా, నిర్భయంగా ఉండండి. కయ్యాని కాలు దువ్వండి. పాతాళం నుంచి, పర్వతాగ్రాల నుంచి దానవ వీరులు ఎక్కడెక్కడున్నారో అందరినీ ఆహ్వానించండి. యుద్ధానికి తరలి వెళ్దాం. నిజానికి నేను ఒక్కడినే సకల దేవతలను జయించగలను. కానీ దానవులారా, శోభ కోసమని మిమ్మల్ని అందరినీ పిలిచి తీసుకెళ్తారు. ఏకోహం సర్వదేశే దేవేశాన్ విజేతుం దానవాక్షం శోభార్హం వత్సహమానాయ నయ వయామి స్వరసంగం. నాకేం భయం లేదు. ఈ కొమ్ములతో గిట్టలతో దేవతలు చీల్చి చెండాడుతా. వరం ఉందిగా, మనకేం తిరుగులేదు. మరణం లేదు, అపజయం లేదు. అందరూ సిద్ధంగా బయలుదేరి దేవలోకం జయిద్దాం. సంపదలతో విహరిద్దాం. మందార కుసుమాలు అలంకరించుకుందాం. అప్సరసలతో క్రీడిద్దాం. కామధేనువు పాలు తాగుదాం. వృధాపానం చేద్దాం. గంధర్వ గీతాలు ఆలకిస్తూ నృత్యం చేద్దాం. రకరకాల మద్యాలు ఆసనాలు మనకు అందిస్తూ రంభా, ఊర్వశి, మేనక, ఘృతాచి, తిలోత్తమ మొదలైన అప్సరసలు మనకు నృత్యం చేస్తూ ఆనందం కలిగిస్తాం. ఇవాళనే స్వర్గానికి వెళ్దాం. సిద్ధం కండి. యుద్ధ ప్రయాణానికి మంగళాచరణం చెయ్యండి. మన గురువు శుక్రాచార్యుల వారిని పిలవండి, అర్చించండి. జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమనండి. దైత్యనాయకులు ఆ మహిషాసురుడు అలా ఆజ్ఞాపించి ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ త్వరగా తన మందిరం చేరాడు. ఇది 1వ అధ్యాయంలో 53 శ్లోకాలు. తర్వాత ఇంద్రుడి యుద్ధ సన్నాహం, యుద్ధం ఎలా జరిగింది మొదలైన వివరాలు రేపు.